ఏంటో ఏమో ఈ ఊరు నుండి పక్క ఊరికి నడిచి వెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉంది. ఎంత దూరం ఉంది ఊరు. ఆ ఊరికి ఆటో దిక్కు లేదు. ఒకవేళ ఆటో ఎంగేజ్ మాట్లాడుకొని వెళ్ళినా కూడా ఎన్ని డబ్బులు అడుగుతారు. రోజు ఆ ఊరిలో కూలి పని చేసి రావాలి అంటే అలసటగా అనిపిస్తుంది. ఈ ఊర్లోనే నేను ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను. ఇక పక్క ఊరికి వెళ్ళి పని చేయను. నడిచి నా కాళ్ళన్నీ పీక్కుపోతున్నాయి. చాలా నొప్పులు పెడుతున్నాయి. అమ్మా, అయ్యో దేవుడా, ఇలా పడిపోయానేంట్రా. ఎవరు చూడలేదు కదా నేను కింద పడిపోయానని ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. అయ్యో కాంతమ్మ గారు, ఏంటండి అలా పడిపోయారు? మీరు బానే ఉన్నారా? మీరే మంచిగా పడిపోయారు, మంచిగా లేచి నిల్చున్నారు. దెబ్బలేం తగలలేదు కదా? లేదురా రామయ్య, నాకెక్కడ దెబ్బలు తగలాయిరా. అయినా నేనెందుకు పడిపోయానురా? ఏదో అలా కాలు జారింది అంతే, కింద పడిపోయాను. మళ్ళీ లేచి నిల్చున్నాను. సరే కాని ఎవరికి చెప్పకురా, నా పరువు పోతుంది. ఎవరు చూడలేదనుకున్నాను. నా కర్మ కొద్దీ నువ్వు చూసావు. ఎవరికి చెప్పకురా, నా పరువు అయితే పోతుంది. లేదులే కాంతమ్మ గారు, నేను ఎందుకు చెప్తానండి. మీరైతే బాగున్నారు కదా, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. ఏదవ చూశాడు. ఎవరు చూడలేదనుకున్నాను. వీడెవరికైనా చెప్తాడు ఏమో. చెప్పనని చెప్పాడు కానీ చెప్పలేము. ఎవరికైనా చెప్తాడో ఏమో. నా పరువు పోతుంది ఊళ్ళో. ఓసే లక్ష్మి, ఆ కాంతమ్మ లేదు, ఆ కాంతమ్మనే. అదే ఆ ముసల్ది. ఎప్పుడు కూడా పని మీద ఆపచ్చనతో పక్క ఊరికి పనికి వెళ్తుంది కదా. ఈ వయసులో కూడా తనకు అవసరం ఆ పెన్షన్ డబ్బులతో బ్రతుకుతుంది కదా. మళ్ళీ పని చేసుకోవడం ఎందుకు? మంచిగా పెన్షన్ డబ్బులతోటి రాజాగా బ్రతకొచ్చు. ఆ ముసల్ది మొన్న పక్క ఊరు నుండి నడిచొస్తుండగా దారిలో కింద పడిపోయిందంటనే రామయ్య చూశాడంట. రామయ్య చెప్పాడు. అయినా కానీ ముసల్దానికి ఏం పోయే కాలం. అవునా అక్క, గా ముసల్ది కాంతమ్మనా? అయినా గాని అది బండోలో ఉంది. దానికి కింద పడితే ఏంటి, మీద పడితే ఏంటి? ఏమైనా కాళ్ళు చేతులు విరిగాయంటనా? ఎలా ఉందంట ముసల్ది? అయినా శనిగిస్తున్నట్టున్నది. దానికేమవుతుందిలే. ఏమోనే లక్ష్మి, నాకేం తెలుసు. ఆ రామయ్య చెప్పాడు కాళ్ళు చేతులు విరిగే ఉంటాయి. లేదంటే అదేమన్నా పడుసు పిల్లనా ఏంటి? ముసల్దేనాయే. ఏదో కింతంతనన్న దెబ్బ తలగకుంటుంటదా? నాకు తెలిసి దాని కాలన్న చెయ్యన్న విరిగే ఉంటుంది. కుంటుకుంటూ నడుస్తుందంట కదా. అవునా సరస్వతి అక్క? అయితే కాలే విరుగుంటుంది. లేదంటే ఆ ముసల్ది అలా కుంటుకుంటూ ఎందుకు నడుస్తుంది? ఆ ముసల్దానికి చాలా పొగరుంది. అయినా కానీ దానికి ఎందుకు ఈ వయసులో పని చేయడం? ఏమోనే లక్ష్మి, మనకేం తెలుసు. సరేనే, నాకు ఆకలిగా ఉంది. నేను వెళ్ళి అన్నం తింటాను. నాకు కూడా ఆకలిగా ఉంది లక్ష్మి. నేను కూడా వెళ్ళి భోజనం చేస్తాను. ఓ సోము, నీకు ఈ విషయం తెలుసా? అదిగో ఆ సరస్వతి చెప్పింది. నీకు తెలుసో లేదో అని చెప్తున్నాను. అదిగో ఆ కాంతమ్మ ఉంది కదా, ఆ కాంతమ్మ సిటీ నుండి వస్తుండగా, అదే పక్క ఊర్లో పని చేస్తుంది కదా, ఆ పని చేస్తూ ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో డమేలు అని కింద పడిపోయిందంట. తన కాలు విరిగిందంట. తెలుసా ఆ విషయం నీకు? అవునా లక్ష్మక్క, నువ్వు చెప్తుంది నిజమా? ఆ కాంతమ్మ నడుస్తూ వస్తుండగా కింద పడిపోయి కాలిరిగిపోయిందా? అయ్యో, ఈ విషయం నాకు తెలియనే లేదు. ఇంతకు ఎలా ఉందంట ముసల్ది? బానే ఉందంటారా? అయినా నీకు తెలుసో లేదో అని చెప్తున్నాను. ఏంటి లక్ష్మక్క? ఒరే సోము, ఏం మాట్లాడుకుంటున్నారా? ఎవల కాలు విరిగింది? దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు? అదేరా, ముసలి కాంతమ్మ లేదు, ఆ కాంతమ్మ కాలు విరిగిందంట. సిటీలో నుండి పని చేస్తూ ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో డమేలు మన కింద పడి ఆ ముసల్లాని కాలు విరిగిందంట. తుక్కు అయిందంటారా కాలు. అవునా? ఆ ముసల్దాని కాలు విరిగిందా? నాకు ఈ విషయం తెలియనే తెలీదు. ఇంతకు ఎలా ఉందంట? హాస్పిటల్లో ఉందా, ఇంటి దగ్గరే ఉందా? ఇంటి దగ్గరే ఉందంటారా? అవునా? ఇంతకీ ఆ ముసల్దాన్ని ఎవరు చూసుకుంటున్నారో ఏమో. ఆ ముసల్దానికి పని మీద ఆపచ్చిన బాగా. ఊర్లోనే ఉండి పని చేసుకునే దానికి పక్క ఊరికి వెళ్లి పని చేసుకుంటుంది. అయినా పెన్షన్ డబ్బులు కూడా ముసల్దానికి సరిపోవట్లేదు. ఆపచ్చని ఎందుకో ఏమో. ఇప్పుడు చూడు, కాలు విరిగింది. ఇప్పుడు సరిపోయిందా ముసల్దానికి? అయినా కానీ ఆ ముసల్ది కూడా చెప్తే వినదు. ఆ ముసల్దానికి అలానే కావాలిలే. అయినా కానీ ఇప్పుడు ఎలా ఉందో ఏమో. మరి ముసల్ది తింటుందో లేదో. అవునరా, ఎలా ఉందో ఏమో. మనం ఒకసారి అటువైపు వెళ్ళినప్పుడు చూసొద్దాంలే ఆ ముసల్ది ఎలా ఉందో. ఆ ముసల్దాన్ని తర్వాత చూడొచ్చులే, కానీ రంగయ్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీరు తొందరగా వెళ్లి పని చేయండి, లేదంటే మీకు మాట వస్తుంది. మీరు లేటుగా వెళ్తే మరుసటి రోజు నుండి మిమ్మల్ని పనిలోకి రావద్దని చెప్తాడు. ముందుగా వెళ్లి మీరు మీ పని చూసుకోండి. ఆ ముసల్దాన్ని తర్వాత చూడొచ్చు. అవునక్క, నువ్వు చెప్పింది కూడా నిజమే. సరే, మేము తర్వాత చూసొస్తాంలే, కానీ నువ్వును సరస్వతి అయితే ముందు వెళ్లి చూసిరండి ఆ ముసలి ఎలా ఉందో ఏమో. అలాగే రా, మేము చూసొస్తాంలే. మీరైతే ముందు పనికి వెళ్ళండి.
ఏమైందిరా సోము, రమేష్, మీరెందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు పనికి? ఇలాగే లేటుగా వస్తే మిమ్మల్ని పనిలో నుండి తీసేస్తాను. ఏమనుకుంటున్నారో? సమయానికి పనికి రావాలని తెలియదారా మీకు? అది కాదు రంగయ్య గారు, కాంతమ్మ గారు ఉన్నారు కదా, కాంతమ్మ గారు పక్క ఊరు నుండి నడిచొస్తుండగా కింద పడిపోయారంట, కాలు విరిగిందంట. అందుకని ఆ విషయం గురించి మా అక్క చెప్తుంటే అక్కడే విన్నాము. అయ్యో పాపం ముసల్ది ఎలా ఉందా అని. అవునారా? ఏది ఆ ఊరి చివరన ఉంటుంది చూడు ముసల్ది. ఆ ముసల్ల పక్క ఊరి నుండి వస్తుండగా కింద పడిపోయి కాలు ఇరిగిందా? అరే, ఎలా ఉందంటరా మరి ఇప్పుడు ఆ ముసల్ది? ఆ ముసల్దాని కాలు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయిందంట రంగయ్య గారు. కాలికి పట్టి వేశారంట, పెద్ద పట్టి. ఆ ముసల్ది ఇంట్లో నుండి బయటికి రావడం లేదట, బయట నుండి ఇంట్లోకి వెళ్ళడం లేదట. ఆ ముసల్ది ఏం తింటుందో కూడా తెలియదంట, కానీ కాలు మాత్రం నుజ్జు నుజ్జు అయిపోయిందంట. హాస్పిటల్ నుండి నిన్ననే వచ్చిందంట. అవునారా రమేష్? ఇంతకీ ఆ ముసలి ఎలా ఉందో వెళ్ళి ఒకసారి చూసి రావాలి. సరే సర్లే, మీరైతే ముందు వెళ్ళి పని చేయండి, తర్వాత వెళ్ళి ఆ ముసల్దాన్ని చూడొచ్చు కానీ. కాంతమ్మ గారు ఎలా ఉన్నారండి? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? కుదుట పడిందా? అయినా మీరు చక్కగానే నడుస్తున్నారు కదా, మళ్ళీ మీకు అనారోగ్యంగా ఉన్నారని చెప్తున్నారేంటి ఊర్లో? నాకేమైందే, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. అయినా కానీ మీరేంటి నాకేదో అయిందన్నట్లుగా పలకరించడానికి వచ్చినట్లున్నారు. నాకేమైందే, నేను బాగున్నాను, కనిపిస్తలేనా? కాంతమ్మ గారు ఎలా ఉన్నారండి? మీ కాలు ఏంటండి? అరే, బానే ఉంది కదా కాలు. మీరు కింద పడిపోయి మీ కాలు మొత్తం విరిగిపోయిందని, కాలు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయిందని, మీరు నిన్ననే హాస్పిటల్ నుండి వచ్చారని విన్నాను. మీ కాలు నిన్న హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుండి మంచిగా అయిపోయిందా? ఇంత త్వరగా ఎలా మంచిగా అయ్యారు మీరు? ఇంతకీ నాకేమైందిరా? నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు, నేను ఏ హాస్పిటల్ వెళ్ళలేదు. అయినా కానీ ఏమైందని మీరు నన్ను ఇలా పలకరిస్తున్నారు? నా కాలికి ఏమైందిరా? బ్రహ్మాండంగా ఉంది, నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది. మీరంతా ఏంటి నాకేదో అనారోగ్యం ఉన్నట్లుగా పలకరిస్తున్నారు? అయ్యో కాంతమ్మ గారు, మీరు పక్క ఊరు నుండి నడిచి వస్తున్నాగా కింద పడిపోయారని విన్నాను. మీ కాలు మొత్తం విరిగిపోయిందంట, నుజ్జు నుజ్జు అయిపోయిందంట, తుక్కు తుక్కు అయిపోయిందంట. అయినా కానీ మీరు బానే నడుస్తున్నారు. నిజంగా మీకేం కాలేదా కాంతమ్మ గారు? నాకలా అయిందని చెప్పిన వెదవెబడే వాని ముందు నా ముందుకు తీసుకురా, వాని కాలు మొత్తం నుజ్జు నుజ్జు చేసి పారేస్తాను. ఇంతకి ఎవడే అలా చెప్పింది? అయ్యో కాంతమ్మ గారు, ఊరంతా కోడై కూస్తుందండి. ఊరంతా అలానే చెప్పుకుంటున్నారు. మీ కాలు మొత్తం విరిగిపోయిందని, మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని, హాస్పిటల్ నుండి నిన్ననే ఇంటికి వచ్చారని, మీ కాలు తుక్కు తుక్కు నుజ్జు నుజ్జు అయిపోయిందని చెప్పారు. నాకేమైందిరా? నాకేం కాలేదు. నేను పక్క ఊరు నుండి నడిచొస్తుండగా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. పక్క ఊరికి పనికి వెళ్ళడం ఎందుకు, ఈ ఊర్లోనే ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను. నా కాలు చాలా నొప్పులుగా ఉన్నాయి, ఎన్ని రోజులని నడుచుకుంటూ వెళ్తాను అని నాలో నేనే మాట్లాడుకుంటూ నడుస్తున్నాను. నేను చూసుకోకుండా ఒక బండకి నా కాలు తగిలింది. కాలు తగిలి నేను కింద పడిపోయాను. ఇంతలో అక్కడికి రామయ్య వచ్చాడు. రామయ్య ఒకడే చూశాడ్రా, నాకేమీ కాలేదు, నేను బానే ఉన్నాను. అవునా కాంతమ్మ గారు? కానీ ఊర్లో వేరే రకంగా మాట్లాడుకుంటున్నారండి. మీరు చెప్తుందేమో చిన్నగా తగిలింది దెబ్బ అన్నట్లుగా చెప్తున్నారు, కానీ ఊర్లో మాత్రం పెద్ద డ్యామేజ్ అయిందన్నట్లు చెప్పుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళేంటి, సిటీలో వాళ్ళేంటి, ఈ సమాజంలో మనుషులంతా అలాగే తగలడ్డారా. జరిగేదేమో గోరంతా, చెప్పేదేమో కొండంతా. చూసిన దానికి చెప్పిన దానికి సంబంధమే ఉండదు, కానీ చెప్పేవారు మాత్రం అరే నిజంగానే జరిగిందా అన్నట్లుగా చెప్తారు. ఇప్పుడు మీరు చూసారు కదా ఊర్లో ఎలా మాట్లాడుకున్నారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చూసాక మీకు నిజమేంటో తెలిసింది కదా. నిజం కంటే ఎక్కువగా అబద్ధమే స్ప్రెడ్ అవుతుందిరా. ఈ సమాజంలో మనుషులు కూడా అలాగే ఉన్నారు. చిన్న విషయాన్ని పెద్దది చేస్తారు, పెద్ద విషయాన్ని చిన్నగా చూపిస్తారు. ఏది ఎలా చెప్పాలో ఏది ఎలా చూపించాలో తెలియకే ఈ సమాజం అంతా ఇలాగే ఉంది. నేను ఉట్టిగానే కింద పడ్డాను, కానీ కాలు విరిగింది, నుజ్జు నుజ్జయింది, తుక్కు తుక్కయింది, హాస్పిటల్ కి వెళ్ళాను, మళ్ళీ నిన్ననే వచ్చాను అని నా గురించి నాకే తెలియకుండా ఇన్ని పుకార్లు పుట్టించారు. అసలు నేను హాస్పిటల్ వెళ్ళింది లేదు, ఏమీ లేదు. అలా కింద పడి నేను ఇంటికి వచ్చి మంచిగా శుభ్రంగా చికెన్ కూర వండుకొని తినేసి పడుకొని మళ్ళీ తెల్లవారి నేను పనికి వెళ్ళాను. మళ్ళీ మీరేమో నేను హాస్పిటల్ కి వెళ్ళాను, అటు వెళ్ళాను, ఇటు వెళ్ళాను అని చెప్పుకుంటున్నారు. ఇకనైనా అబద్ధాలు వినడం నమ్మడం మానేయండి. జరిగేదేమో గోరంతా, చెప్పుకునేదేమో కొండంతా. ఇలాంటి మనుషులకు చాలా దూరంగా ఉండాలి.
అవును కాంతమ్మ గారు, మీరు చెప్తుంది నిజమేనండి. ఊర్లో అంతా మీ గురించి అంతగా ప్రచారం చేశారు, అంత కొండంత ప్రచారం చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ లేదు, ఊరంత మ్యాటర్ కూడా లేదండి. కానీ ఈ మనుషులు ఉన్నారు కదా, వీళ్ళు చూసేది ఊరంతా, చెప్పుకునేది కొండంత.